హలో ఎవ్రీవన్, మన దగ్గర కుట్టించుకోవడానికి పనికిరాని బ్లౌజ్ పీసులు లేదంటే బ్లౌజ్ పీస్లోని ఇలాంటి వేస్ట్ ముక్కలు ఉంటే వాటితో మంచి రీయూస్ ఐడియా చేశాను. ముందుగా ఇలా ముక్క తీసుకొని ఒక 4-5 లేయర్లు పెట్టేసుకొని ఇలా స్క్వేర్ షేప్ ని కట్ చేసుకొని సేమ్ క్లాత్ కూడా అదే షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే కలర్ ముక్కలు కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాను. పింక్, గ్రీన్, అలాగే ఎల్లో, బ్లూ. ఇప్పుడు కావాల్సిన లెంత్ లో ఇలా 2 పొరలుగా ఉలన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ ని ఒక టైం ఫోల్డ్ చేసి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇంకొక కలర్ క్లాత్ పీస్ కూడా ఇదే విధంగా అంటించుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా అన్ని ఈ ఉలన్ థ్రెడ్ కి అయితే అంటించేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే అంటించుకున్న తర్వాత నా దగ్గర ఎల్లో కలర్ పేపర్ ఉంటే దాన్ని ఇలా రౌండ్స్ గీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నిటిని ఇలా మిడిల్ లో పెట్టేసి అంటించేసుకున్నాను. మిర్రర్స్ ఉంటే కొన్ని మిడిల్ లో అలా అంటించాను. ఇప్పుడు దీని చివరి కోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ రౌండ్ తీసుకొని ఆ రౌండ్ కి ఇలా వేస్ట్ బ్లౌజ్ పీస్ ముక్క అయితే అంటించేసాను. అలాగే పాత పెళ్లి కార్డ్ లో ఉన్న ఇలా దేవుడి ఫోటో ఒకటి, ఇంకా లేసు ఇలా రౌండ్ గా అంటించేసుకున్నాను. దీన్ని తీసుకెళ్లి ఈ థ్రెడ్ చివరన అంటించేసాను. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఇలా డోర్ కి సైడ్ హ్యాంగింగ్స్ లాగా హ్యాంగ్ చేసేసాను. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి. వేస్ట్ అనుకొని పారేసే చిన్న చిన్న ముక్కలతో ఇలా చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఐడియాలు వస్తాయి.